మనుషులు ఎప్పుడు కూడా వాక్యముది కట్టబడితే ఆయన తట్టు చూస్తే అభివృద్ధి పొందుతారు. అందుకని ఈరోజు ఒక మాట చదువుతున్నాను చూడండి. యెహెజ్కేలు గ్రంథం 36:29 రెండో మాట, మీకు కరువు రానియక ధాన్యముకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. మీకు కరువు రానియక ధాన్యానికి ఆజ్ఞ ఇస్తా. కరువు అనేది ఏంటి? మనం అనుకో డబ్బులు తిండి అనుకుంటాం. కరువు ఆత్మీయ కరువు. వాక్యము ఎట్లా కుమ్మరించబడుతుందంటే ఈ దినాల్లో సోషల్ మీడియా ఆన్ చేస్తే వాక్యం ఎక్కడికి వెళ్ళినా వినకపోతే ఏమవుతాం? విని అంటే దేవుడు కరువు రానిట్లేదండి. సంఘాన్ని అయితే ప్రతి చోట వాక్యంతో పోషిస్తున్నాడు. ముఖ్యంగా ఎప్పుడు మరి ఈ సోషల్ మీడియా క్లోజ్ అయ్యిందో తెలియదు. పుష్కలమైన వర్తమానం. రెండోది, ఇహలోక పరంగా నీకు కరువు రానిక నేను దేనికి ఆజ్ఞాపిస్తాను? విత్తనాలకి నేను ఆజ్ఞాపిస్తా, నేను అభివృద్ధి పరుస్తా అంటున్నాను. కాబట్టి దయచేసి వాక్యంలో ప్రార్థనలు రిసీవ్ చేసుకోండి. ఫస్ట్ నీకు కరువు రాని అని అన్నాడు, కరువు రానికుండా పోషిస్తున్నా. ఎంత మంచి దేవుడు అండి.